నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలో మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అక్రమ లేఅవుట్లను ప్రోత్సహించారన్న ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు కాకాణి. 2014-19 మధ్య సోమిరెడ్డి మంత్రిగా ఉన్నప్పుడే అక్రమ లేఅవుట్లు పుట్టుకొచ్చాయని ఆరోపించారు. అప్పట్లో పలువురు ప్రభుత్వానికి ఫిర్యాదు చేయడంతో విచారణ చేసి 6 కోట్లకు పైగా పెనాల్టీని విధించారన్న విషయాన్ని మర్చిపోద్దని అన్నారు. తనపై చేసిన ఆరోపణలపై విచారణకు సిద్ధమంటున్నారు కాకాణి. కేఆర్ఆర్ లేఅవుట్, కాకాని రమణారెడ్డి లేఅవుట్, దీంట్లో అసలు ఎలాంటి అప్రూవల్ లేవు, దీనికి ఎలాంటి అప్రూవల్ లేవు. డైరెక్టర్ ఆఫ్ టౌన్ ప్లానింగ్ లేదు, నోడా లేదు, నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ క్లియరెన్స్ లేదు, పంచాయతీ క్లియరెన్స్ లేవు. నెట్టెం భాస్కర్ లేఅవుట్లో ఆర్టీఐ కింద పెడితే మా పంచాయతీ ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని చెప్పేసి ఆర్టీఐలో సమాచారం ఇచ్చారు. ఇంకెవరిచ్చారు? సోమిరెడ్డికి క్యాష్ ఇస్తే అది సక్రమం, రెగ్యులరైజ్డ్. నువ్వేం ఫీజు గీజేం కట్టబడలే, నోడావాడికి కట్టబడలేదు, మామూలుగా రెవెన్యూకి కట్టబడలేదు, ఊరికి కట్టబడలే. నువ్వు సోమిరెడ్డికి ఫీజు కట్టేస్తే లేఅవుట్ అప్రూవ్డ్, అది మామూలుగా అది రెగ్యులరైజ్డ్ లేఅవుట్, రెగ్యులరైజ్ చేసేస్తాడు. లేదా కొత్తగా తీసుకోవాలన్నా పర్మిషన్ ఇచ్చేస్తాడు. ఇవ్వకపోతే మాత్రం అది అక్రమ లేఅవుట్ కింద తేలుతుంది. కాబట్టి అక్రమ లేఅవుట్కి సక్రమ లేఅవుట్లకి మధ్య డెఫినేషన్ సోమిరెడ్డికి సంబంధించాల్సినటువంటి పే చేయాల్సినటువంటి క్యాష్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఆ విధంగా ఒక మంచి డెఫినేషన్ తీసుకొచ్చాడు.